వైసీపీలోకి వెళ్లిన చాలా మంది టీడీపీ నేతల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. అందుకే గత ఎన్నికలకు ముందు చాలా మంది వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆ పార్టీకి రాజీనామా చేసిన వారున్నారు. అటువంటి వారిలో మాజీ ఎంపీ కేశినేని నాని ఒకరు. 2 సార్లు టీడీపీకి ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఆయన ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీలోకి చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ సైతం ఓడిపోవడంతో ఆ పార్టీ నుంచి సైతం వైదొలిగారు. ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. కానీ దూరంగా ఉండలేకపోయారు. ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కేశినేని ట్రావెల్స్ ద్వారా వ్యాపార రంగంలో తిరుగులేని వ్యక్తిగా ఉండేవారు. అలా 2009లో ప్రజారాజ్యంలో చేరి విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో 3వ స్థానం దక్కింది. అయితే చంద్రబాబు దృష్టిలో పడిన కేశినేని తర్వాత టీడీపీలోకి వచ్చారు. 2014లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 5 ఏళ్లు తన పనితీరుతో మంచి పార్లమెంటేరియన్గా గుర్తింపు సాధించారు. 2019లో జగన్ ప్రభంజనంలో నిలబడ్డారు. అయితే అప్పుడే కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో ఆయనకు పడక నిత్యం అసంతృప్తిని వెళ్లగక్కేవారు. ఈ క్రమంలో టీడీపీ హైకమాండ్కు దూరమయ్యారు. అనుకోని రీతిలో వైసీపీలో చేరారు. సోదరుడు టీడీపీకి దూరమయ్యారు. కానీ కేశినేని చిన్ని రూపంలో ఆ కుటుంబ సభ్యుడు మాతృ పార్టీలోనే ఉండిపోయారు. దీంతో టీడీపీ సైతం కేశినేని నానిపై ఆయన సోదరుడు చిన్నిని నిలబెట్టాలని నిర్ణయించి టికెట్ ఇచ్చింది. కానీ నిబద్ధత విషయంలో కేశినేని నాని మాదిరిగా చిన్ని ఉండలేకపోయారన్న విమర్శ ఉంది. ఎందుకంటే మద్యం కుంభకోణంతో పాటు చాలా వ్యవహారాల్లో వైసీపీ నేతలతో చిన్ని చేతులు కలిపారు అన్న విమర్శలున్నాయి. కొన్ని రకాల అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. 10 ఏళ్ల పాటు టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని కానీ ఆ సమయంలో ఎటువంటి వివాదాలు రాలేదు. చిన్ని ఎంపీ అయిన 2 ఏళ్ల వ్యవధిలోనే అనేక రకాల వివాదాలు మూటగట్టుకున్నారు. ఈ పరిణామాలన్నింటినీ టీడీపీ హైకమాండ్ నిశితంగా గమనిస్తోంది. మరోవైపు కేశినేని నాని చంద్రబాబు పట్ల వీర విధేయత కనబరుస్తూ వచ్చారు. అదే సమయంలో కృష్ణా జిల్లా టీడీపీ నేతలు లోకేష్తో కలివిడిగా ఉండడం నానికి ఇష్టపడేది కాదు. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలో దిగిన నాని కుమార్తెను ఓడించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణ ఉంది. కొంతమంది టీడీపీ నేతలపై ఇప్పుడు చంద్రబాబు అనుమతిస్తే తిరిగి పార్టీలో చేరిపోతానని, తన కుమార్తెను విజయవాడ మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని నాని కోరినట్లు తెలుస్తోంది. అందుకు చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతో చూడాలి.